హైదరాబాద్‌లోనే ఒక ఘటన జరిగింది. ఈ ఘటనలో దగ్గర దగ్గరగా రూ. 1,00,00,000 అదే విధంగా వజ్రాలు కూడా పట్టుకొని పోయారంట. చూడండి ఆ గ్యాంగ్ కూడా ఎవరంటే నేపాల్ గ్యాంగ్. ఈ నేపాల్ గ్యాంగ్ రీసెంట్‌లీగా ఎవరైతే ఐపీఎస్ భార్య ఉన్నారో ఐపీఎస్ భార్యని చంపేసి అక్కడ ఉన్నటువంటి ఏదైతే బంగారం అదే విధంగా నగదులు పట్టుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం అంతా మనకు తెలిసిందే. సేమ్ అదే రిపీట్ మాట. ఏంటంటే ఐపీఎస్ అధికారులు ఏ విధంగా అయితే ప్లానింగ్ చేశారో వాళ్ళ ఇంట్లోని సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్లానింగ్ చేశారని చెప్పేసి ఈ వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఏ విధంగా అంటే ఒక వ్యాపారవేత్త ఒక 2 నెలల క్రితం అయితే నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన ఈ భార్య భర్తలు ఇద్దరిని కూడా ఇంట్లో పెట్టుకున్నాడంట. సో ఈ మధ్య కాలంలోని ఆ వ్యాపారవేత్త ఢిల్లీలో ఏదో పని ఉందని చెప్పేసి ఢిల్లీ వెళ్ళాడంట. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసుకొని చక్కగా భద్రంగా ఉన్నాయి కదా అనుకునే ఫీలింగ్‌లో వెళ్ళాడు. ఎవరైతే ఈ నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన భార్య భర్తలు ఇద్దరు కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఈ ఇంటికి మాత్రం తాళం వేసి ఓనర్ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ ఢిల్లీ వెళ్ళాడో ఈ ఢిల్లీ వెళ్ళామన్నా ఈ నేపాల్ గ్యాంగ్‌కి సంబంధించిన ఈ భార్య భర్తలు ఇద్దరు కూడాను తాళం పగలగొట్టకంట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 నెలలు ఇంట్లో పనిచేశారు కాబట్టి మొత్తం అంతా కూడా గ్యాదర్ చేసుకున్నారన్నమాట. తాళం పగలగొట్టకుండా చాలా నీట్‌గా తీసి లోనకెళ్ళి బంగారం అదే విధంగా వజ్రాలన్నీ కూడా మూట కట్టుకొని వెళ్ళిపోయారంట. వచ్చి చూసేటప్పటికి ఎలా ఉన్న తాళం అలాగే ఉందంట. లోపలైతే బంగారం గాని, అదే విధంగా వజ్రాలు కూడా ఏవి అక్కడ కనిపించట్లేదంట. దగ్గర దగ్గర నా దగ్గర తెలిసిన వరకు 2,00,00,000 దాకా ఉంటదేమో. సో అక్కడి దాకా బాగానే ఉంది. ఈ నేపాల్ గ్యాంగ్ భార్య భర్తలు ఇద్దరు కూడా అనుమానించలేదు అతను. ఎప్పుడైతే 2, 3 రోజుల నుంచి వాళ్ళు కనిపించడం కంట పోయారో, ఫోన్లు చేస్తుంటే స్విచ్ ఆఫ్‌లు వచ్చాయో, అప్పుడు ఈళ్ళకి అనుమానం వచ్చిందన్నమాట ఈ వ్యాపారవేత్తలకి. ఓహో! ఇదంతా కూడా నేపాల్ గ్యాంగు, ఈ నేపాల్ మనుషులు చేసిన పనే అని చెప్పి. సో హైదరాబాద్ ప్రజలందరూ కూడా తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ నేపాల్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీరు చాలా భద్రంగా ఉండండి. చాలామంది తెలియక వాళ్ళని తీసుకొచ్చి పనిలో పెట్టుకుంటా ఉన్నారు మీరు. ఆళ్ళు సరైన పద్ధతిలో లేరు. వాళ్ళు దొంగతనాలకైతే బాగా ఇష్టపడతా ఉన్నారు. దొంగతనం చేసి అక్రమంగా అయితే నేపాల్ పట్టుకెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మన ఇండియా దాటి నేపాల్ వెళ్ళిపోతారో వాళ్ళని పట్టుకోవడం చాలా అసాధ్యం. ఎందుకంటే అక్కడ పోలీసులు మన ఇండియా వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? ఓకే సార్ మేము ఎంక్వైరీ చేస్తా ఉన్నాం. వాళ్ళు పట్టుకోవడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మేము పట్టుకొని వాళ్ళకి తగిన శిక్షలు మేము వేస్తామని చెప్తారు తప్ప వాళ్ళు మనకి ఇవ్వరమాట. ఎందుకంటే వాళ్ళు కంట్రీ వేరు, మన కంట్రీ వేరు కాబట్టి మనం వాళ్ళ కంట్రీలోకి అక్రమంగా మనం వెళ్ళలేం. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. హైదరాబాద్ వ్యవస్థలు అందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే కాకుండా సామాన్యమైన ప్రజలందరూ కూడా మీ ఇళ్ళలకు గట్టా సరిగ్గా భద్రంగా ఉంచుకోండి. ఏదైతే బంగారం, ఏదైతే విలువైన వస్తువులు అన్నీ కూడా భద్రంగా ఉంచుకోండి. లేని పక్షంలోని ఈ నేపాల్ గ్యాంగ్ తిరుగుతోంది. నేపాల్ గ్యాంగ్ వల్ల అయితే మీ వస్తువులు అదే విధంగా మీ బంగారం అన్నీ పోయే అవకాశం ఉంది. 100% పోయే అవకాశం ఉంది. ఇంకా మనం ఈ సంఘటన ఏదైతే ఐపీఎస్ భార్య సంఘటన ఇంకా మరొక ముందే మళ్ళీ ఒక వ్యాపారవేత్త ఇంట్లో ఎంత భారీ దొంగతనం చేసుకొని వెళ్ళిపోయారంటే నిజంగా చూడండి వాళ్ళ ధైర్యం ఎంత ఎక్కువగా ఉందో. పోలీసులంటే భయం లేదు. చట్టాలంటే భయం లేదు. అసలు ఇండియన్ గవర్నమెంట్ అంటే ఏమనుకుంటున్నారు ఆళ్ళు? అందుకనే అంటా ఉన్నానన్నమాట. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలంటే మీరు 100% జాగ్రత్తగా ఉండండి. నేపాల్ గ్యాంగ్ యొక్క తాట అయితే పోలీసులు తీస్తారు. కానీ వీళ్ళు మాత్రం రెచ్చిపోతా ఉన్నారన్నమాట. దొంగతనానికి అలవాటైపోయారు. అందుకే రెచ్చిపోతా ఉన్నారన్నమాట. సో చూసారు కదా! దీని మీద కామెంట్ చేయండి. కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది దొంగతనాల విషయంలోని అవగాహన లేదన్నమాట. దొంగతనం జరుగుతది అంటారు కానీ జరగదులే అని చాలా నెగ్లిజెన్సీగా ఉంటారు. అలా నెగ్లిజెన్సీగా ఉండడం వల్ల ఇటువంటి దొంగతనాలు జరుగుతా ఉంటాయి. ముందుగానే మీరు జాగ్రత్తగా ఉంటే గనక ఇటువంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉండదు. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.